అండి హాయ్. చూసారా కల్కి సినిమా? కల్కి భయ్యా మోసం చేశారేమో అనిపిస్తుంది, నన్ను మోసం చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడైనా ఫస్ట్ రోజు ఒక స్టార్ హీరో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగిండు ప్రభాస్. భీమవరం బుల్లుడు, భీమవరం రాజు అంటే ప్రభాస్ రాజు. భీమవరానికి కాదు, ఇప్పుడు ప్రపంచానికి సినిమా ఇండస్ట్రీకి రాజులాగా మారాడు. అటువంటి హీరో వస్తున్నప్పుడు ఎవడైనా ఫస్ట్ షో సినిమా చూడాలనుకుంటారు. మేము మెగా ఫ్యాన్స్, అభిమానమైనా సరే, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చిన్న స్టార్ హీరో అయినా సినిమా బాగుందంటే ఫస్ట్ రోజు చూడాలనుకుంటాం. టికెట్ ముందు 28వ తారీఖు నాడు రిలీజ్ చేశారు. ఫస్ట్ రోజుకి అదే కదా, శుక్రవారమే కదా అని బుక్ చేసేసుకున్నాం. తర్వాత ఏం జరిగింది, 27వ తారీఖు నాడు 12 గంటలకు 3 గంటలకు పెట్టారు. సరే ఇంకా ఇది దొరకవులే అనుకుని అది చూద్దాం అనుకునేసరికి కింద మళ్ళీ ఏమైంది, 9 గంటలకు 8:45 27వ తారీఖు నాడు. నువ్వు 28వ టికెట్ బుక్ చేసుకుంటే నా పరిస్థితి బతికింది. సినిమా చూడాలా వద్దా కన్ఫ్యూజన్ టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి 28వ తారీఖు నాడు వెళ్ళి సినిమా చూసిన. ఫస్ట్ హాఫ్ కొంచెం జస్ట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే ముందు ఉంటది కదా, రచ్చ. నాకైతే అమితాబ్ బచ్చన్ ఎంట్రీ, ఇంటర్వెల్ తర్వాత మన విజయ్ దేవరకొండ ఎంట్రీ నిజంగా ఒక మహాభారతం చూస్తున్న ఫీలింగ్ కలిగింది నాకైతే. బేస్ వాయిస్ మానవుడు ఒక డైలాగులు కొట్టుకుంటూ చెప్తుంటే మస్తు అనిపించింది విజయ్ దేవరకొండది. అలాగే వీళ్ళ రియల్ లైఫ్ స్టోరీలో కూడా ప్రభాస్ ని సినిమాల పరంగా ఎవరెవరు ఎలా మోసం చేస్తున్నారో, అరే అందరు నమ్మకూడదని ఒక డైలాగ్ కొట్టింది సినిమాలో. అది రియల్ గా జరుగుతుంది, ప్రభాస్ ను మోసం చేస్తారు కొంతమంది, ఆ డైలాగ్ పడ్డది. అలాగే ప్రభాస్ మన రాజమౌళి చేతిలో ఇరుక్కుంటే ఎన్ని సంవత్సరాలు బంధిస్తాడో అది కూడా డైలాగ్ పడ్డది. రియల్ గా జరిగేటే పెట్టారు. ఈసారి దొరికినాం అనుకో 10 ఏళ్ళు పక్క ఏది దొబ్బెత్తాను, నీ 10 ఏళ్ళు దొబ్బెత్తాను అంటే మహాభారతం అంటే ఇరికిత్తాడు కాదు. 10 ఏళ్ళు ప్రభాస్ రాసియాల్సిందే ఆయనకి. సినిమా అయితే హైలైట్ అనిపించింది. ఆర్జీ అబ్బో, అసలు నిజంగా ఆర్జీవి నీ జన్మ ధన్యమైంది నాయన. నీకు ఈ సినిమాలో అవకాశం రావడం, వాళ్ళు నీకు ఇచ్చిన అదృష్టం నువ్వు అనుకో. నువ్వు ఆ సినిమాలో ఉండటం సినిమాకి అదృష్టం కాదు, నీకే అదృష్టం. నీ జన్మ ధన్యమైంది. ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాల పరంగా మేము ఎంత మెంటలకి పోయినామో. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ కెరీర్ లో మస్తు చూసినాం. ఇండియన్ డైరెక్టర్ ఎవడా అంటే బాలీవుడ్ లో వాళ్ళు ఎవడో 4 పేర్లు చెప్పారు. మేము మా తెలుగు రాజ్యం అని ఎంత గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు నీకు ఈ సినిమాలో అదృష్టం కలిగింది. నీకు పునర్జన్మ అనేది ఉంటే మళ్ళీ నువ్వు ఇటువంటి సినిమాలో ప్రభాస్ సినిమాలో నీకు మళ్ళీ అవకాశం దొరకాలి. మళ్ళీ కాదు, పార్ట్ 2 ఉన్నది. ఎట్లాగా యూనివర్సల్ అంటున్నారు, కంటిన్యూ వస్తాయి కావచ్చు. పార్ట్ 2 లో కూడా ఏదో ఒకటి ప్రభాస్ కి అమ్మాలి. నువ్వు సినిమాలో ఉండాలనుకుంటున్నా. రాజమౌళి ఎంట్రీ, ఆర్జీవి ఎంట్రీ, బ్రహ్మానందం గారు కూడా చాలా కొంచెం పర్లేదు, కామెడీ ఎంటర్టైనర్ అనిపించింది. అలాగే అందీప్ కనపడ్డుగా జస్ట్ కొద్దిసేపు ఉన్నాడు, కొంచెం ఏదైనా ఒక డైలాగ్ కొడితే బాగుండేది. ఆయన మంచిగా అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారిది మంచి ఇచ్చారు, లుక్ కానీ మస్తు చాలా బాగా అనిపించింది. కొంచెం ఎమోషనల్ టచ్ అయింది. సూపర్. అమితాబ్ బచ్చన్ది నాకు తెలిసి సినిమా హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అనే ఫీలింగ్ కలిగింది. డబుల్ కట్అవుట్ ఇలా గానీ డబుల్ గా 8 అడుగులు ఎత్తంట. అరే నాయన, ఎంగా అమితాబ్ కూడా చూపించారు. చూసారా సినిమాలో ఎంగా అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. విజయ్ దేవరకొండతో మహాభారతం సన్నివేశం వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. అదైతే కొద్దిసేపు అర్థం కాలే, అమితాబ్ బచ్చన్ ఎంగా అమితాబ్ బచ్చన్ ఇంక వేరే క్యారెక్టర్ అనే ఫీలింగ్ కలిగింది. చూస్తుంటే అబ్బో ఎంగా అమితాబ్ బచ్చన్ ఇలా చూపిస్తున్నారా అనిపించింది. చాలా బాగుంది. ఇంకా దీపికా పడుకొని అయితే కొన్ని సందర్భాల్లో అమ్మ అంటున్నారని కొంచెం సీరియస్ గా మాట్లాడుతున్నాం. అప్పుడు రియల్ గా మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం ఎండింగ్ అయ్యేసరికి నా కళ్ళలో నీళ్ళు గారినవి. మంచి సెంటిమెంట్, ఎమోషనల్. మనం రాజమౌళి సినిమాల్లో అప్పుడప్పుడు మనకి ఎమోషన్ టచ్ అవుతాయి, ఆ టచ్ అనిపించింది. కొంతమంది అంటున్నారు లాగలే, కానీ కరెక్ట్ గా మీరు మనసు పెట్టి దృష్టితో చూస్తే అన్ని ఉన్నాయి. ఇలా ఎమోషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, మంచి విజువల్స్ ఉన్నాయి, గ్రాఫిక్స్ హాలీవుడ్ లెవెల్లో తీశారు. ఇంకేం కావాలరా బాబు. తెలుగు దేశంలోనే ఉంటుంది. తెలుగుదేశం కాదు రాబాయ్, భారతదేశం దాటింది, ఎల్లలు దాటింది, ప్రపంచవ్యాప్తంగా RRR తో బాహుబలితో కొట్టింది. ఇప్పుడు మరొకసారి ప్రాజెక్ట్ కే అంటే ఏందో, దాని వాల్యూ ఏంటో, తెలుగుడి విలువ ఏంటో, తెలుగు గొప్పతనం ఏందో చూపిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు యూనివర్సల్ గా కంటిన్యూ అంటున్నారు కాబట్టి ఇంకా రచ్చ. ఫ్యూచర్ లో సినిమా అంటే హాలీవుడ్ సినిమా కాదు, బాలీవుడ్ సినిమా కాదు, ఇండియన్ సినిమా అవుతుంది. అది ముందుగా తెలుగు సినిమా అవుతుంది. సాంగ్స్ అయితే పెద్దగా ఏమనిపించలేదు, కానీ సిచ్యువేషన్ సాంగ్స్ వచ్చినాయి ఒక విధంగా పర్లేదు. అలాగే మన పాత నటీమణి శోభన గారు కనపడరు, చాలా బాగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మనం చూడడం. బీజం బాగుంది. బుజ్జి గురించి ఒకటి చెప్పాలి భయ్యా. బుజ్జి గారు హైలైట్. సినిమాలో ఫస్ట్ రోజు కూడా పెట్టారంట థియేటర్ కాడ, మిస్ అయిపోయినా నేను. అది చాలా అంటే చాలా బ్యాడ్ లక్ అనుకోవాలి ఒక విధంగా. నాకు అదృష్టం బాగాలేదేమో. బుజ్జి భైరవ వీళ్ళ స్నేహాన్ని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, మా కాలంలో నాకు తెలిసి మీరు అప్పుడు పుట్టిరో లేదో, స్నేహాని లోకానలేదురా అని ఒక సాంగ్ వచ్చే ఒక టైంలో, అది గుర్తొచ్చింది. వీళ్ళ బంధం కంటిన్యూ ఉండాలి, ఈ యూనివర్సల్ కంటిన్యూ అయితే, ఆ సినిమాలు కంటిన్యూ అయితే బుజ్జితోటి ఉండాలి. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నేను అనుకున్నది జరుగుతుంది అనుకున్నా, కొద్దిగా డిఫరెంట్ అయి జరిగింది. బుజ్జికి ఐ లవ్ చెప్పిండు, బుజ్జికి వెళ్ళి కిసు పెట్టే సన్నివేశం పెడతారేమో,
థియేటర్ మొత్తం దగ్గర వెళ్ళిపోద్దాం అనుకున్నా. ఎందుకంటే బుజ్జి వాయిస్ కీర్తి సీరియస్ వచ్చింది కదా, ఆమె ఇంత ఉంటది, ప్రభాస్ ఇంత ఉంటాడు. ఈ బుజ్జికి మన బైరోడ్ కిసి పెడుతుంటే అసలు థియేటర్ రచ్చ అనుకున్నా. కిసి పెట్టలే కానీ ఐ లవ్ చెప్పిండు. అప్పుడు కూడా అరుపులు అయితే వచ్చినాయి. కిసి పెట్టే సన్నివేశం ఉంటే బాగుంటుంది. వాళ్ళ పార్ట్ 2 వస్తే బుజ్జి ఉండాలి, బైరోడు కిసి పెట్టాలని ఏది నేను కోరుకుంటా. సినిమా అయితే అసలు ఇక్కడ తీసి పెట్టాల్సింది ఏం లేదు భయ్, ఏం లేవు. మైనస్ అయితే నాకైతే ఏం కనపడలే. సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అన్ని కలిపి కొట్టాడు. అమితాబ్ బచ్చన్ ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ, మన విజయ్ దేవరకొండ ఎంట్రీ కానీ రాజమౌళి కూడా ఒక్కటే. ఎవరు అందిపితే కొంచెం తక్కువ ఉండటం వల్ల పెద్దగా ఏమనిపించలే, జస్ట్ ఇట్లా వచ్చిండి వెళ్ళిపోయాడు. మిగతా ప్రతి ఒక్కరి ఎంట్రీ సూపర్ గా ఉన్నది. ఇంకా 200 అంటున్నారు. ఒక రోజుకి 200 అంటే ఇక ఈ 4 రోజులు వీకెండ్స్, 4 రోజులు లాంగ్ వీక్ ఇచ్చారు కదా, 4 రోజులకి 1000 కోట్లు అయిపోతుంది. ఆ తర్వాత ఎట్లా ఇంకో వారం 10 రోజులు ఈజీగా ఆడుతుంది, 2000 కోట్లు దాటొచ్చు. సో బాహుబలిని బీట్ చేస్తుందేమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది నాకు. రేటింగ్ ఎంత ఇస్తారు? 4+ ఇస్తాను భయ్య, 4.5 కూడా ఇవ్వచ్చేమో. 5 కు మనం తీసుకుంటే 4.5 కు ఇవ్వచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక నా బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ రోజు 27 రోజు సినిమా చూడకపోవడం, అది ఇంకా ఉంది. నేనైతే ఇప్పట్లో మర్చిపోలేను, ఎందుకంటే టికెట్ వాళ్ళు మోసం చేశారు నన్ను. 28వ తారీఖు నా టికెట్ దొరికినాయి, ఫస్ట్ 27వ తారీఖు దొరకలే. సో ఖచ్చితంగా నన్ను మోసం చేశారు. డిస్ట్రిబ్యూటర్ ఎవరో, ప్రొడ్యూసర్ ఎవరో, అశ్వని దత్తి కదా సార్, మీ సినిమాలు మళ్ళీ వస్తాయి, మళ్ళీ చూస్తాం. ఆ రోజు ఖచ్చితంగా ఫస్ట్ రోజు ఫస్ట్ టికెట్, లేట్ అయినా వెయిట్ అయినా చేస్తాం. అసలు టికెట్ దొరకకపోతే బ్లాక్ లో కొనుక్కొని చూస్తాం.